అయోధ్య రాములోరి గుడి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు వారం ముందే జరగాల్సిన ఆచార షెడ్యూల్ ప్రకటించింది ట్రస్ట్. ఓపెనింగ్ సెరమనీని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర లైవ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భగుడికి ఇప్పటికే మొదటి బంగారు తలుపుని ఏర్పాటు చేశారు. ఇది 12 అడుగుల ఎత్తుతో 8 అడుగుల వెడల్పుతో ఉంది. మరో 3 రోజుల్లో మరికొన్ని బంగారు తలుపులను అమర్చుతారు. మందిరంలో మొత్తం 46 తలుపులుంటే అందులో 42 తలుపులకి పుత్తడి పూత పూశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు వారం ముందే ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు మహామస్తకాభిషేక కార్యక్రమాలు వారం పాటు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన స్కెడ్యూల్ ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. జనవరి 16న ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. జనవరి 17న జరగాల్సిన బాలరాముడి విగ్రహ ఊరేగింపును రద్దు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 18న గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరణం, వాస్తు పూజ వంటి ధార్మిక కార్యక్రమాలుంటాయి. జనవరి 19న అగ్ని పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ యాగాలను నిర్వహిస్తారు. జనవరి 20న గర్భగుడిని సరయూ నది పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. జనవరి 21న బాలరాముని విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు. జనవరి 22న విగ్రహానికి పూజలు నిర్వహించి మృగశిర నక్షత్రంలో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ్ లల్లా మూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వందలాది ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకుల సాయంతో అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలను అతిథులందరికీ అందిస్తున్నారు. విదేశాల్లోని అతిథులకు సైతం స్వయంగా ఆహ్వానాలను అందిస్తున్నారు. మరోవైపు రామయ్యకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు.